స్వర విరాళి సభ్యులందరికీ నమస్కారం. మా బుజ్జి అదేనండి సువర్ణ, అది అక్క ఓ హాస్య గుళిక చెప్పక్క అని అడిగింది. కాస్త కొంచెం ఆలస్యం అయింది, కానీ ఏమైనా సరే అది అడిగింది, నన్ను చెప్పాల్సిందే అని అనుకున్నా. ఎందుకంటే ఏదైనా మనకి హాస్యంగా చెప్పాలి అని అన్నప్పుడు, మనని అడిగినప్పుడు బాగానే గుర్తొస్తాయి నిమ్మళంగా. అట్లాగే మేము చదువుకునే రోజుల్లో నాకు 16 ఏళ్ళు ఉంటాయి. అయితే అప్పుడు నా పేరు జయలక్ష్మి, నేను జయశ్రీ, వైదేహి, సుగుణ నలుగురం కూడా మంచి స్నేహంగా ఉండేవాళ్ళం. అయితే వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉండేవాళ్ళు, విజయవాడలో సింగనగర్ వైపు ఉండేవాళ్ళు. నేను మాత్రం విజయవాడ కృష్ణలంక వైపు ఉండేదాన్ని. ఆ రోజు కాలేజీ తొందరగా వదిలిపెట్టారు. అందుకని మేము నడుచుకుంటూ వెళ్తుంటే బయటకు వచ్చిన తర్వాత హాయిగా నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం. కబుర్లు చెప్పుకుంటూ హాయిగా వెళ్ళి వచ్చేసేవాళ్ళం. ఎప్పుడన్నా తొందరగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బస్సు ఎక్కితే, అప్పుడు బస్సు 15 పైసలు టికెట్. బస్సు ఎక్కితే ఆ అబ్బాయి ఏం చేసేవాడు, టికెట్ ఇచ్చేవాడు కాదు, నాకు బ్యాగ్లో వేసేసుకునేవాడు, జేబులో వేసేసుకునేవాడు డబ్బులు 15 పైసలు. నాకేంటంటే భయం వేసేది, ఎవరన్నా మళ్ళీ చెక్కింగ్కి వస్తాడేమోనని. కానీ ఆ అవసరం లేకుండానే మా స్టాప్ వచ్చేది, నేను దిగి వెళ్ళిపోయేదాన్ని. ఆ రోజుల్లో ఎప్పుడు గుర్తొస్తే బాగుంటుంది అది. ఆ తర్వాత అందరం నడుచుకుంటూ అట్లా వెడుతున్నప్పుడు సర్లే ముందుగా ఏం చేసామంటే, అక్కడ మార్కెట్లో జామకాయలు అమ్ముతున్నారు. ఒక్కో జామకాయ 5 పైసలు, కాస్త పెద్దదైతే 10 పైసలు. అందరం తలో జామకాయ కొనుక్కున్నాం. హాయిగా జామకాయలు గట్టిగా తుడిచేసేసి తింటూ బయలుదేరాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఓ గేదెల గుంపు వెడుతోందనమాట. ఆ తోలేవాడు ఎక్కడున్నాడో తెలియదు, అవి మాత్రం మెల్లగా వెడుతున్నాయి. గేదె అంటే మందంగా మెల్లగా ఉత్త బద్ధకస్తురాలు, అందుకే గేదె అన్నారు. ఆ గేదెల గుంపు పెడుతోంది. సరే వెడుతుంటే నాకు ఆలోచన వచ్చింది, మాకేమో రెండు రోజుల్లో పరీక్షలు వస్తున్నాయి. అందరం ఇవాళ ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలని చెప్పుకుంటూ వెడుతున్న వాళ్ళం. చేసే ఆ గేదెకి కొమ్ముకి బ్యాగ్ వేద్దామే అని అనేసరికి అందరూ నవ్వారు. కానీ జయశ్రీ మాత్రం బ్యాగు గట్టిగా పుచ్చుకుని నా బ్యాగ్ నేను ఇవ్వను అంది. సరే ఇంకోళ్ళేమో నవ్వుతున్నారు. ఇంతలో నేను ఆ మందంగా పెడుతోంది గేదె, దాని దగ్గరగా వెళ్ళి దాని కొమ్ముకి బ్యాగ్ వేసేసా. అది ఒక్కసారి తలకాయకి ఓ పక్క కొద్దిగా బరువుగా ఉండేసరికి కొంచెం తలకాయ కాస్త కదిలిచ్చి ఇట్ట గట్టిగా చూసినట్టు అయిపోయింది. నాకేమో భయం వేసింది. ఏదో సరదాగా ఫ్రెండ్స్తో ఉన్నాను కదా అని చెప్పి వేసేసిన తర్వాత అదేమో కొంచెం గబగబా పరిగెత్తడం మొదలెట్టింది. ఓరి దేవుడో, 2 రోజుల్లో పరీక్ష వస్తున్నాయి, ఈ గేదె ఎటు పారిపోతుందో ఏమిటో అని అనుకుంటూ కొంచెం భయపడ్డా, అనవసరంగా నేను వేసేసానా అని. కానీ గేదె కదా, అది ఏం పర్వాలా. అదేం చేసిందంటే కొంత దూరం వెళ్ళింది, తర్వాత అటు టర్న్ తిరగాల్సి వచ్చింది రోడ్డు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ గేదె ఆ తలకాయ కాస్త కొంచెం పక్కకంది, ఆ బ్యాగ్ కింద పడిపోయింది. ఆ బ్యాగ్ తెచ్చుకున్నాను, పరీక్షలు బాగానే రాశాను. కానీ ఈ హాస్య గుళిక నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకున్నప్పుడు ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇదండి సంగతి. ఉంటారు.